ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. తిరుమలలో వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. పాలక మండలి సభ్యుడి కుటుంబం చర్చలో ప్రత్యక్షం కావడంతో వివాదం వెలుగులోకి వచ్చింది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో టీటీడీలో అనేక మార్పులు చేశారు. ఇప్పటికే వైసీపీ హయాంలో లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందన్న ఆరోపణలపై విచారణ జరుగుతోంది. అలాగే ఉద్యోగుల మతపరమైన ఆరోపణలు వంటివి వెలుగులోకి వచ్చాయి. లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం తీవ్ర సంచలనం రేపింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో జంతు కొవ్వు నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేసినట్లు సిబిఐ సిట్ దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో 36 మందిపై ఛార్జిషీట్ దాఖలైంది. తిరుమల పవిత్రతను దెబ్బతీశారంటూ హిందూ సంఘాలు భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇక 2022లో సిఎఫ్టిఆర్ఐ నివేదికలోనే కల్తీ నెయ్యి సరఫరా అవుతున్నట్లు తెలిసినా అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని సిట్ తెలిపింది. ఇక ఉత్తరాఖండ్ ఆధారిత డైరీ సంస్థ పామాయిల్ ఇతర రసాయనాలతో కూడిన నెయ్యిని సరఫరా చేసింది. 59.7 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా ద్వారా సుమారు 234 కోట్ల అక్రమాలు జరిగినట్లు తేలింది. ఇక ఈ ఘటనపై ప్రస్తుతం సుప్రీంకోర్టు నియమించిన సిట్ విచారణ జరుపుతోంది. అప్పటి టీటీడీ చైర్మన్ ఈవో పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక అంతేకాదు టీటీడీలో పనిచేసిన 4 ఉద్యోగులు అన్య మతాలను పాటిస్తున్నారనే ఆరోపణలతో సస్పెన్షన్ కు గురయ్యారు. ఆ తర్వాత వేద పారాయణ పోస్టుల ఇంటర్వ్యూలలో వివాదం నెలకొంది. తొలి రోజునే ఇంటర్వ్యూలలో అకాడమిక్ ఎక్స్టర్నల్ అబ్జర్వర్ గా నియమితులైన ప్రొఫెసర్ సుదర్శన్ శర్మపై టీటీడీ చైర్మన్ ఈవో జేఈఓలతో పాటు పాలక మండలి సభ్యులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఆయన ఓ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన సమయంలో ఆర్థిక అక్రమాలు, పరిపాలన లోపాలు, అవినీతికి సంబంధించిన అంశాలపై టీటీడీ విజిలెన్స్ నివేదికలను, ఆయనపై వచ్చిన ఆరోపణలను ఆధారాలతో సహా పాలక మండలికి పంపారు. ఇక దీంతో సుదర్శన్ శర్మను అబ్జర్వర్ గా తప్పించారు. పట్టు వస్త్రాల నాణ్యతపై విజిలెన్స్ విచారణ జరిగింది. వివాదాల నేపథ్యంలో టీటీడీ అధికారులు నిందితులు అయిన సప్లయర్లను బ్లాక్ లిస్ట్ చేయడమే కాకుండా శని హోమం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. తిరుమలనైతే వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇక పాలక మండలి సభ్యుడి కుటుంబం చర్చలో అయితే ప్రత్యక్షం కావడంతో వివాదం వెలుగులోకి వచ్చింది. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో టీటీడీలో అనేక మార్పులు చేశారు. ఇప్పటికే వైసీపీ హయాంలో అయితే లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందన్న ఆరోపణలపై విచారణ జరుగుతోంది. అలాగే ఉద్యోగుల మతపరమైన ఆరోపణలు వంటివి వెలుగులోకి కూడా వచ్చాయి. ఇక లడ్డూ ప్రసాదం తయారీలో అయితే కల్తీ నెయ్యి వినియోగం తీవ్ర సంచలనం రేపింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో జంతు కొవ్వు నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేసినట్లు సిబిఐ సిట్ దర్యాప్తులో తేలింది. ఇక ఈ వ్యవహారంలో అయితే 36 మందిపై ఛార్జ్షీట్ దాఖలైంది. తిరుమల పవిత్రతను దెబ్బతీశారంటూ హిందూ సంఘాలు భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇక 2022లో సిఎఫ్టిఆర్ఐ నివేదికలోనే కల్తీ నెయ్యి సరఫరా అవుతున్నట్లయితే తెలిసినా అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని సిట్ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ శర్మ, తిరుమల చుట్టూ కూడా వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఏం జరుగుతుంది, ఏంటి? సోని, మనం కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టలు భంగపరిచే విధంగా, తర్వాత మంట కలిపే విధంగానే అనేక కార్యక్రమాలు కానీ చర్యలు కానీ జరుగుతున్నాయనేటువంటి చాలా మంది ధార్మిక సంస్థలు, తర్వాత అర్చక సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా ఏదైతే దర్శన్ టీటీడీ సభ్యుడి వ్యవహారం, తన భార్య తర్వాత కొడుకు ఒక చర్చిలో ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఫోటో, తర్వాత కొన్ని వీడియోలు విడుదల కావడం మరింత కలకలం రేపుతుంది. టీటీడీలో చాలా స్పష్టంగా ఉంది, అన్నమతస్తులు ఎవరు టీటీడీలో పనిచేయకూడదు, అక్కడ కొండ మీద ఉండకూడదు అనేటువంటి నిబంధనల మేరకే కొంతమంది ఉద్యోగులను కూడా ఇటీవల తొలగించడం జరిగింది. అయితే టీటీడీ సభ్యుడే, ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఇలాంటి కొంతమంది వ్యక్తులు చర్చిలో పాల్గొనడం అనేది తీవ్రమైనటువంటి అంశంగా ధార్మిక సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు
మొత్తానికి నిరసిస్తున్న పరిస్థితి. టీటీడీ పాలక మండలి సభ్యులుగా ఎంపిక చేసేటప్పుడు ప్రభుత్వం కానీ టీటీడీ విజిలెన్స్ అధికారులు కానీ మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఆ కుటుంబానికి సంబంధించిన మొత్తం చరిత్రను దర్శించిన తర్వాతనే టీటీడీ సభ్యునిగా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. కానీ దర్శన్ వ్యవహారంలో ఎక్కడ తప్పు జరిగింది అనే విషయం మీద ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తుంది. అయితే దర్శన్ ఎంపిక విషయంలోనే అనేక రాజకీయ కోణాలు ఉన్నట్టు కూడా ఇప్పుడిప్పుడే మనకు తెలుస్తుంది. అయితే స్పష్టంగా టీటీడీ అధికారులు దీని మీద పూర్తి లోతైన విచారణ జరిపి ఇందులో తప్పు జరిగిందా, తప్పు జరిగితే ఏ మేరకు జరిగింది, తర్వాత ఎవరి ద్వారా టీటీడీ సభ్యుడిగా ఎంపిక జరిగిందన్న విషయాలు కూడా వెల్లడి కావాల్సింది. అయితే మొత్తానికి అట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని ధార్మిక సంఘాలు కావచ్చు, తర్వాత విహెచ్పి కావచ్చు, అర్చక సంఘాలు కావచ్చు, తర్వాత ఏదైతే హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలనేటువంటి మాట్లాడే ప్రతి ఒక్కరూ కూడా ఈ టీటీడీ వ్యవహారం మీద బగ్గుమంటున్నారు. అసలు ఎందుకు ఇలా జరిగింది, టీటీడీకి సంబంధించిన పాలక మండలి సభ్యు ఎంపికలోనే ఈ రకమైనటువంటి తప్పులు జరిగితే ఇంకా టీటీడీలో ఇంకా మరిన్ని తప్పులు ఉంటాయి అనేటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటు ప్రభుత్వం కానీ టీటీడీ పాలక మండలి కానీ డిమాండ్ అయితే వ్యక్తం చేస్తుంటే మరి కొంతమంది అర్చక సంఘాలు అయితే కొంచెం ముందుకు వెళ్ళి చెప్తున్నారు. ఒక సభ్యుని ఎంపిక చేసే విషయంలో ఆ కుటుంబ సభ్యుని కాకుండా ఇతర వాళ్ళకు సంబంధించిన బంధువులు కావచ్చు, తర్వాత మొత్తం ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీని పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. కేవలం ఒక వ్యక్తి ఆధారంగా ఎంపిక జరగకూడదు అన్నటువంటి ఒక డిమాండ్ కూడా తెర మీదకి వచ్చింది. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రసాద్ శర్మ. మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.